సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐ నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ వేశారు. దీంతో కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాగా సిట్ దర్యాప్తులో కీలక విషయాలపై సిఐ నాగరాజు పూర్తిగా సహకరించడం లేదు. దీంతో సాయికృష్ణ మర్డర్, మృతదేహం మాయం కేసులో నాగరాజును విచారించేందుకు కస్టడీకి కోరారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐ నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ వేశారు. దీంతో కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. సిట్ దర్యాప్తులో కీలక విషయాలపై సిఐ నాగరాజు పూర్తిగా సహకరించడం లేదు. దీంతో సాయికృష్ణ మర్డర్, మృతదేహం మాయం కేసులో నాగరాజును విచారించేందుకు కస్టడీకి కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు ఫోన్ ద్వారా. నాగేశ్వరరావు, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. నాగరాజు విచారణకు అసలు సహకరించట్లేదన్నట్టుగా కూడా వింటున్నాము. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే విజయవాడ సంబంధించి గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే సిఐ నాగరాజుని ఏదైతే 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కూడా ఏదైతే అధికారులు దీనికి సంబంధించి సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కస్టడీ పిటిషన్ పై నేడు కోర్టు విచారణ చేపట్టే అవకాశం అయితే ఉంది. అయితే సిట్ దర్యాప్తులో కీలక విషయాలపై పూర్తిగా సహకరించాలని, ఏ నాగరాజుని విచారించాలని కూడా విచారించాలనే అంశంతో ఈ 12 రోజులు కస్టడీ కోరినట్లుగా తెలుస్తుంది. అయితే ఏదైతే సాయికృష్ణ మర్డర్, మృతదేహం మాయం కేసులో నాగరాజుని విచారించేందుకు మరొకసారి కస్టడీకి కోరుతున్నట్లుగా సిట్ అధికారులు తెలుస్తుంది. అయితే సాయికృష్ణకి సంబంధించి సిఐ నాగరాజు ఇప్పటికే రిమాండ్ లో ఉన్న నేపథ్యం ఉంది. రిమాండ్ లో సిఐ నాగరాజు ఉన్నప్పటికీ కూడా సాయికృష్ణ మృతదేహం ఏమైంది అనేది ఇప్పటి వరకు ఏదైతే వెలుగులోకి రాని పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా మృతదేహం ఎలా మాయమైంది, లేదా మృతదేహం అసలు ఎట్లా అతన్ని చంపారు అనే అంశం కూడా నాగరాజు, ఏదైతే సిఐ నాగరాజు రిమాండ్ లో ఉన్న మా సస్పెండ్ అయిన సిఐ నాగరాజు ఇంతవరకు సిట్కు చెప్పని పరిస్థితి అయితే ఉంది. పలు దఫాల 6 గంటల పాటు సిఐ నాగరాజుని సిట్ అధికారులు ప్రశ్నించారు మొన్న. అలాగే నిన్న రిమాండ్ కు ముందు కూడా 1 గంట సేపు సిఐ నాగరాజును ప్రశ్నించారు. అయినప్పటికీ కూడా తనకు తెలియదన్న అంశమే చెప్పుకొచ్చాడు అన్నట్లుగా కూడా తెలిసింది. అదే విధంగా నెక్స్ట్ రోజు కూడా సిఐ నాగరాజును ప్రశ్నిస్తే కూడా తెలియదనే అంశం చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క అదే స్టేషన్ కి సంబంధించిన ఎస్ఐ ఏదైతే కృష్ణలంక స్టేషన్ లో నేను బాడీ చూశానని వాంగ్మూలం ఇచ్చారు. అదే విధంగా చూసుకుంటే సిఐ నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ మొత్తం కూడా మాయం చేసి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సీసీ కెమెరా ఫుటేజ్ మాయం అతను ఒకటే చేయలేడు కనుక ఇంకా సిబ్బంది ఉన్నారనే అంశంతో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఇంకా 4 కానిస్టేబుల్ మీద అనుమానాలు ఉన్నట్టు కూడా సిట్ అధికారులు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ 4 కానిస్టేబుల్ ను కూడా ఏదైతే విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఒక సమాచారం తెలుస్తుంది. మొత్తంగా సిఐ నాగరాజు ఈ యొక్క ఏదైతే లాకప్ డెత్ వ్యవహరించిన విధానంపై అయితే ప్రభుత్వం కూడా సీరియస్ అయిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఏదైతే సాయికృష్ణ తల్లిని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించుకొని ఆమెకి హామీ ఇచ్చినట్లుగా మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పినట్లుగా కూడా మీ తల్లి ఏదైతే సాయికృష్ణ తల్లి చెప్పిన నేపథ్యంలో ఈ వరుస క్రమాలు ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే మరంతా నిన్న మళ్ళీ సాయికృష్ణ తల్లి దీనికి సంబంధించి తన కొడుకు ఏమయ్యాడు, తన కొడుకు
బాడీ లేకపోతే బూడిదన్నా కావాలి అని మళ్ళీ ఆమె అడుగుతూనే ఉంది. ఇప్పుడు దాదాపుగా ఒక 10 రోజుల నుంచి మీడియా ముందుకు వచ్చినప్పటి నుంచి కూడా దాదాపుగా తన కొడుకు ఉంటే అప్పచెప్పండి, లేదంటే బూడిద అప్పచెప్పండి అని కూడా ఆమె వరుస క్రమంలో అడుగుతూనే కూడా ఇప్పటి వరకు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా సిట్ అధికారులు ఎంక్వైరీ చేసినా, ఇంకా అంతకు ముందు అధికారులు పోలీస్ అధికారులు ఎంక్వైరీ చేసినా కూడా ఏదైతే సాయి కృష్ణని చంపారు అనేది అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ బాడీని ఏం చేశారు అనేది ఒక నిర్ధారణకు రాలేకపోతుంది ఇంకా. కాబట్టే అసలు ఆ బాడీని ఏం చేశారనే అంశం పలు కోణాల్లో విచారించేందుకు సిట్ అధికారులు నాగరాజుని, సిఐ నాగరాజుని ఏదైతే 12 రోజులు కస్టడీ కోరుతూ అయితే పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.